ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోమ్. 109వ కీర్తన 4వ వచనం. నేను మానక ప్రార్థన చేయుచున్నాను. ఇక్కడ భక్తుడు అంటున్నాడు, నేను మానక ప్రార్థన చేయుచున్నాను. దేని కొరకు? నా కుటుంబం కొరకు, నా అవసరతల కొరకు, నాకు కావలసినటువంటి ఆరోగ్యం కొరకు, ఇలా రకరకాలైనటువంటి వ్యక్తిగత విషయాల కొరకు కాదంట ప్రార్థన చేస్తున్నది. వాక్యం అంటది, గమనించండి. అయితే నేను మానక ప్రార్థన చేయుచున్నాను. దేని గురించి మానక ప్రార్థన చేస్తున్నాడంటే పై వచనంలో ఉంటుంది, నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారు నా మీద పగబట్టి ఉన్నారు. గమనించండి ప్రియులారా, ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని మతాల కన్నా, ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని గ్రంథాల కన్నా కూడా బైబిల్ ఒక ప్రత్యేకమైనది, శ్రేష్టమైనది, పరిశుద్ధమైనదని ఎందుకు అంటారు అంటే, ప్రపంచానికి ఇది వ్యతిరేకం అండి. ఈ పుస్తకం, ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మతాలకి, సిద్ధాంతాలకి, పుస్తకాలకు వ్యతిరేకమైనది. ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఒకటే ప్రపంచంలో ఏం చెప్తుంది అంటే, నీ శత్రువుని ప్రేమించాలి, నిన్ను హింసించుచున్న వారి కొరకు నువ్వు ప్రార్థన చేయాలంటుంది. కొన్నిసార్లు మన సొంత భార్యని మనం క్షమించలేని స్థితిలో ఉంటాం, భర్తని క్షమించలేని స్థితిలో ఉంటాం, బిడ్డల్ని క్షమించలేనటువంటి స్థితిలో ఉంటాం. అంటే గమనించండి ప్రియులారా, మీరు ఆత్మీయ జీవితంలో ఒక మెట్టు కింద ఉన్నారని దేవుడి సేవకుడుగా చెప్తా ఉన్నాను. క్షమించలేని స్థితిలో నువ్వు ఉంటే సమస్య నీకే. 24 గంటలు వారి గురించి ఆలోచన చేస్తూ ఆ చేదు నీ హృదయంలో ఉండడం ద్వారా నీవు తలపెట్టే కార్యాలన్నింటిలో అపజయాన్ని పొందుకుంటావు. సమాధానం ఉండదు, సంతోషం ఉండదు, నెమ్మది కలిగిన జీవితాన్ని నువ్వు కలిగి ఉండలేవు. దేవుడి సేవకుడుగా చెప్తా ఉన్నాను. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో అనేక సార్లు అంటాడు దావీదు, ఏమంటాడు అంటే, అయ్యా నేను ఎవరికైతే మేలు చేశానో వారు నాకు కీడు చేస్తా ఉన్నారు. మరి ఈ రోజు చదివిన వాక్యంలో భక్తుడు చెప్తున్న మాట, నేను వారికి ప్రేమను చూపిస్తే వారు నాకు తిరిగి ఏం చేస్తున్నారు తెలుసా? నా మీద పగబట్టి నాకు మేలు కలిగించాల్సినటువంటి వారు నష్టాన్ని కలిగిస్తున్నారు. అయితే నేను మానక ప్రార్థన చేయించున్నాను. నువ్వు కూడా ఎవరైనా క్షమించలేని స్థితిలో ఉన్నావా? మాట్లాడకుండా ఉన్నటువంటి స్థితిలో ఉంటే ఈరోజు వెంటనే వారితో సమాధానం పడు, వారితో మాట్లాడడానికి ప్రయత్నం చేయి. దేవుడు మెండైన దీవెనలు నీ పైన కుమ్మరిస్తాడు. ధైర్యం ఈ దినాన్ని ఎదుర్కొని దేవుడి సన్నిధి మీకు తోడుగా వచ్చింది కాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మా ప్రియులు తలపెట్టే కార్యం అంతట్లో జయమును అనుగ్రహించి, ఎవరినైతే క్షమించలేకపోతున్నారో వారిని తక్షణం క్షమించే కృప దయచేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.